శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. నిశ్చయము మన విజయానికి ముఖ్య ఆధారము. కొంతమందికి స్వయంపై ఎంతగానో నిశ్చయము ఉంటుంది. బాబా మీద కూడా సంపూర్ణ నిశ్చయము ఉంటుంది. కొంతమంది వద్ద ఈ నిశ్చయము యొక్క లోటు ఉంటుంది. నిశ్చయము మరియు సంశయము ఇవే అనుభవమునకు ఆధారములుగా అవుతాయి. ఏ వ్యక్తి వద్ద సంశయించే అలవాటు ఉంటుందో వారు ప్రతి సంఘటన, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తిని సందేహాత్మక దృష్టితోనే చూస్తారు. వారు స్వయం కూడా వ్యర్థ సంకల్పాలలో కొట్టుకొని పోతారు. వారి శక్తులు కూడా నష్టపోతూ ఉంటారు. నిశ్చయము మనుషులకి బలమును ఇస్తుంది. కావున మొదట నిశ్చయము ఉండాలి స్వయముపై. ఆ తర్వాత నిశ్చయము తన ప్రాణేశ్వరుడైన ప్రియమైన బాబాపై. మూడవ నిశ్చయము ఈ విశ్వ డ్రామా యొక్క జ్ఞానము యందు. మరియు నాలుగవ నిశ్చయము బాబా యొక్క కార్యము చేసే పద్ధతిపై మరియు బాబా యొక్క సహాయము, సామర్థ్యముపై. మనము బాబాకి ఎన్నో సమర్పించేస్తాము, కానీ బాబా యొక్క శక్తిపై విశ్వాసము ఉండదు. ఏమో బాబా చేయిస్తారో లేదో, పూర్తవుతుందో లేదో అంటారు. మన విశ్వాసము, మన నిశ్చయము మనల్ని సఫలత వైపుకి తీసుకువెళ్తాయి. కావున స్వయమును చెక్ చేసుకోవాలి. మాలో సంశయించే స్వభావమైతే లేదు కదా. ప్రతి కార్యములో స్వయంపైనే సందేహము కలిగించుకోవడం లేదు కదా. కొన్ని చోట్ల ఇతరులని సందేహం యొక్క దృష్టితో చూడడం లేదు కదా. కొంతమందికి అలవాటు ఎలా ఉంటుంది అంటే, పక్కవారితో మాట్లాడుతూ ఉన్నా అనేక రకాల సందేహాలు కలుగుతాయి. మనము దీనికి అతీతంగా అవ్వాలి. ఎవరైతే మహాయోగిగా అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే బాబా యొక్క ఆశలని తీర్చాలో, ఎవరైతే ఈ విశ్వ గగనములో పౌర్ణమి చంద్రుని వలె వెలిగిపోవాలనుకుంటున్నారో వారు ఇప్పుడు ఏకాగ్రం అవ్వాలి, సమర్పితం అవ్వాలి. స్వయమును కేవలం ఒక్క విషయంపై స్థిరంగా చూసుకోవాలి. ఆ ఒక్క విషయము తన మహనీయ లక్ష్యమును ప్రాప్తింప చేసుకొనుటకు. ఆ లక్ష్యము బాబా సమానంగా అయ్యేదైనా, కర్మాతీతంగా అయ్యేందుకైనా, లేక ఆ లక్ష్యము సాక్షాత్కారమూర్తిగా అయ్యే లక్ష్యమైనా, మహాయోగిగా అయ్యే లక్ష్యమైనా, ఆ లక్ష్యము కోసము స్వయమును పూర్తిగా సమర్పితం చేసుకోవాలి. కావున రండి, మనము అందరము తన భవిష్యత్తుపై కూడా నిశ్చయము కలిగి ఉందాము. మాలలో తన నంబరు గురించి కూడా నా నంబరు ఇదే అనే నిశ్చయము కలిగి ఉందాము. బాబాపై నిశ్చయము కలిగి ఉండి తన చిత్తమును పూర్తిగా శాంతపరుచుకోవాలి. బాబాపై నిశ్చయము ఎంత అవసరమో అదే విధంగా స్వయంపై నిశ్చయము కూడా ఎంతో విలువైనది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము అని దీనినే చెప్తారు. ఏ కార్యము మనము చేస్తున్నామో దానిని సంపూర్ణ నిశ్చయముతో, ఆత్మవిశ్వాసముతో చేయాలి. దీనిలో నాకు సఫలత జరిగేదే, ఇది నా కార్యమే, నా శక్తిపై నాకు సంపూర్ణ నిశ్చయము ఉన్నది అని కూడా గుర్తు చేసుకోవాలి. స్వయమును బలహీనంగా భావించకూడదు. ఎవరికైతే ఆత్మవిశ్వాసం యొక్క లోటు ఉంటుందో వారు ప్రతి కార్యములో నెగటివ్ గానే ఆలోచిస్తారు. నెగటివ్ గా ఆలోచించే అలవాటు ఆత్మవిశ్వాసమును ఇంకా తగ్గించి వేస్తుంది. కావున మనము ఏదైతే కోరుకుంటున్నామో, ఇతరులు నాపై విశ్వాసము కలిగి ఉండాలి అని, అదేవిధంగా మనము స్వయంపై కూడా విశ్వాసము కలిగి ఉండాలి మరియు ఇతరులపై కూడా విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను పూర్వజ ఆత్మను. నేను అన్ని ధర్మాల ఆత్మలకి పాలన ఇవ్వాలి. నేను కల్పవృక్షానికి మాస్టర్ బీజ రూపుడను. నేను కల్పవృక్ష వేర్ల భాగములో ఉన్నాను. నా సంకల్పాల ప్రవాహము
అన్ని ధర్మాల ఆత్మల వరకు చేరుకుంటున్నది. నేను సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. నేను ఎంత పవిత్రంగా అవుతానో అది ప్రపంచమంతటికి బలమును ఇస్తుంది. ఇలా నేను పూర్వజాత్మను అనే స్మృతితో చాలా చక్కగా అనుభవం చేసుకుందాము. బాబా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది. స్వయంగా భగవంతుడే నాపై తృప్తి చెందారు. తన వరదాని హస్తము నా తలపై ఉంచి, పిల్లలు చెప్పండి ఏ వరదానము కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఆ వరదానం బాబా నుండి తీసుకుందాము మరియు బాబా యొక్క శక్తిని కూడా స్వయములో నింపుకుందాము. ఓం శాంతి.